హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని వారుండరు. దర్శకుడు, టెక్నికల్గా పరిణతి చెందిన మాఫియా, హర్రర్ నేపథ్యం కలిగిన చిత్రాలను తీయడంలో సిద్ధహస్తుడు. తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాలను తీసిన వ్యక్తి. అతని నిర్మాణ సంస్థ వర్మ కార్పొరేషన్ పలు చిత్రాలు నిర్మించింది. రామ్ గోపాల్ వర్మ గారు 1962లో తూర్పుగోదావరి జిల్లాలో కృష్ణంరాజు, సూర్యమ్మ దంపతులకు జన్మించారు. సికింద్రాబాద్లో సెయింట్ మేరీస్ స్కూల్లో ఎడ్యుకేషన్, విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. అయితే ఆర్జీవీకి స్టడీ కన్నా చిత్రరంగం మీదే ఇంట్రెస్ట్ ఉండేది. స్టూడెంట్గా ఉన్నప్పుడే విడుదలైన ఎవ్రీ మూవీని ఏ భాషలోనైనా వదలకుండా చూసేవారు. ప్రతి సినిమాని ఫ్రెండ్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానిలో తప్పొప్పుల్ని గురించి వాదనలు జరిపేవాడు. అంటే ఆర్జీవీ గారికి స్టూడెంట్ లైఫ్ నుంచే ఉన్నది ఉన్నట్లు చెప్పే స్వభావం ఉందని మనం గ్రహించాలి. ఇంజనీరింగ్ పట్టా పొందిన తర్వాత సినీ ఇండస్ట్రీలో ఛాన్సెస్ కోసం ఎదురుచూస్తూ బ్రతుకు తెరువు కోసం కొంతకాలం ఒక వీడియో షాప్ని కూడా నడిపారు. తర్వాత రావుగారిల్లు అనే తెలుగు చిత్రానికి సహాయ నిర్దేశకులుగా ఛాన్స్ వచ్చింది. ఆ మూవీ ద్వారా వర్ధమాన తెలుగు నటుడైన అక్కినేని నాగార్జున్ను కలిసే అవకాశం వచ్చింది. క్లాసెస్ ఎక్కొట్టి మరీ సినిమాలు చూసి వాళ్ళ అమ్మతో దెబ్బలు తిన్న రోజులు కూడా ఉన్నాయి. సినిమా పేర్లలో దర్శకుడి పేరు ఫిలిం బై అని వేసే పేర్లను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. షోలే సినిమాలో ఫిలిం బై రమేష్ సిప్పి పేరు చూసి తన పేరుని కూడా అలా సినిమా టైటిల్స్లో మొదటిసారి ఉదయం అనే మూవీ ద్వారా, శివ తమిళ వర్షన్ అనమాట ఆ మూవీలో చూసుకొని చాలా మురిసిపోయారు. ఆర్జీవీ గారిపై ఎవరి ప్రభావము లేదు. ఆయనది సొంత శైలి. ఎవరో అపరిచితులు నా సినిమా గురించి రాసే విశ్లేషణల గురించి నేనెందుకు బాధపడాలి, ఎవరికో నచ్చకపోతే నేనేం చేయగలను అని ప్రశ్నిస్తూ ఉంటారు. తనదైన శైలిలో పలు చిత్రాలను నిర్మిస్తూ వస్తున్నారు. అందులో కొన్ని శివ, క్షణక్షణం, అంతం, గాయం, రాత్రి, మనీ మనీ, సైకో, వైఫ్ ఆఫ్ వరప్రసాద్, అనగనగా ఒకరోజు, దెయ్యం వంటి పలు చిత్రాలకి దర్శకత్వం వహించారు. ఇందులో గోవిందా గోవిందా అనే చిత్రం కూడా ఒకటి. కానీ ఆ మూవీలో విలన్ వెంకటేశ్వర స్వామి వజ్రపు కిరీటాన్ని దొంగలించడానికి స్వామివారి అరచేతుల మీదుగా కాళ్లు పెట్టడంతో వివాదాస్పదమైంది. సెన్సార్ బోర్డు వారు అప్పట్లో దాన్ని తొలగించాలని కోరడం కూడా జరిగింది. తన మూవీస్కి ఆర్జీవీ గారు ఎప్పుడూ కొత్త వారిని ఎంపిక చేయడం వర్మ అలవాటు. తాను పరిచయం చేసిన వారందరి కెరీర్ బాగా ఉండటంతో కావలసిన వారు కింగ్ మేకర్ అంటుంటారు. తనకి సినిమా పత్రికల వారు స్పాన్సర్ చేసే అవార్డ్స్ అంటే ఇష్టం ఉండదని, అందుకే తను ఎప్పుడూ అవార్డ్స్ ఫంక్షన్స్కి అటెండ్ కాలేదని సమాచారం. తెలుగు, హిందీ ఆర్జీవీ మూవీస్ మీకోసం. మా ఇష్టం, డి కంపెనీ, థ్రిల్లర్, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, రంగీలా, లక్ష్మీస్ ఎన్టీఆర్, ఆఫీసర్, వంగవీటి, ఎటాక్, కిల్లింగ్ వీరప్పన్, అనుక్షణం, సత్య 2, 26/11, ఇండియాపై దాడి, మిస్టర్ మిస్, జెమ్స్, మై లైఫ్స్ మర్డర్, సర్కార్, డి, నాచ్, వాస్తుశాస్త్ర, మధ్యాహ్నం హత్య, గాయబ్ అండ్ ప్రేమకథ ఇలాంటి చిత్రాలు ఎన్నిటినో ఆయన డైరెక్టర్ చేశారు. ప్రజెంట్ 2024లో వ్యూహం మూవీ సెన్సేషనల్ అవుతుందని అందరి అంచనా. ఏది ఏమైనా ఎవరేమనుకున్నా ఎప్పుడూ ఎవరికీ భయపడకుండా, తల వంచకుండా, ఉన్నది ఉన్నట్టుగా తనకంటూ ఒక ఇమేజ్ని డ్యామేజ్ కాకుండా ఎక్కువగా సెన్సేషనల్ని సృష్టించే సృష్టికర్తగా మనం ఆర్జీవీని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఆర్జీవీ అంటే ఇష్టమున్నవారు లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నేను వీడియోస్లో చెప్పిన మూవీస్లో మీరు చూసిన మూవీస్ ఉంటే కామెంట్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.